ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రియమైన వారందరికీ శుభాది వందనాలు. కీర్తనల గ్రంథ ధ్యానము 145 అధ్యాయము 1 నుండి 10 వచనాలు ధ్యానించుకుందాం. రాజువైన నా దేవా, నిన్ను ఘనపరచెదను, నీ నామమును నిత్యము సన్నుతించెదను. అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. యెహోవా మహత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు. ఆయన మహత్యము గ్రహింపశక్యము కానిది. ఒక తరము వారు మరి ఒక తరము వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు, నీ పరాక్రమ క్రియలను తెలియజేయుదురు. మహోన్నతమైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను. నీ భీకర కార్యముల విక్రమమును మనుషులు వివరించెదరు. నేను నీ మహత్యమును వర్ణించెదను, నీ మహాదయాళుత్వమును గూర్చిన కీర్తిని వారు ప్రకటించెదరు. నీ నీతిని గూర్చి వారు గానము చేసెదరు. యెహోవా దయాదాక్షిణ్యములు గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయము గలవాడు. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీదనున్నవి. యెహోవా, నీ క్రియలన్నీ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి. నీ భక్తులు నిన్ను సన్నుతించుదురు. ఈ వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీ పరిశుద్ధమైన నామానికి, ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదో తండ్రి, ఉదయకాల సమయంలో ధ్యానించబడిన కీర్తనల గ్రంథ ధ్యానాలను బట్టి నీకు వందనాలు ప్రభువా. ఇదో తండ్రి, నేను ఎంతమంది అయితే గ్రహిస్తున్నారు, ఎంతమంది అయితే వినుచున్నారు ప్రభువా. వినుచున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభువా నాయన దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. అందరి బిడ్డలైతే నీకు విజ్ఞాపనలు చేస్తున్నారు ప్రభువా, నీకు ప్రార్థన చేస్తున్నారు తండ్రి. వారందరినీ కూడా ప్రభు అనుదినము నాయన కాచి కాపాడమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. నీకు స్తోత్రములు తండ్రి. దేవానాయన నీకు స్తోత్రాలు. ఇదో ప్రభువా నాయన కాలేజీలకు వెళ్ళుచున్న, అలాగే హాస్టల్కి వెళ్ళుచున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. వారు శ్రద్ధగా కాలేజీల్లో చదువుకోవడానికి నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. వెళుచున్న బిడ్డలు ప్రభు క్షేమకరంగా పంపించండి ప్రభువా. ఓ తండ్రి నాయన మళ్ళీ ప్రభువా, ఈ యొక్క ఓ తండ్రి ఉన్నత చదువులలో ప్రభు వారికి తోడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఓ తండ్రి నాయన వారు చదివిన చదువును బట్టి ప్రభువా, ఓ తండ్రి వారి యొక్క నాయన ఇంకాను ప్రభు వారి జ్ఞానాన్ని పెంపొందించుకున్నట్లు దేవ ప్రతి ఒక్కరికి నీ కృప దయచేసి మీరే మహిమ పొందండి ప్రభువా. ప్రతి యవన బిడ్డలను దీవించండి ప్రభువా. వివాహాలు కావాల్సిన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఏ బిడ్డలైతే ప్రభు వివాహాలు కావాలని ఆశపడుచున్నారు వారందరికీ కొరకు ప్రభు మీరు ఏర్పాటు చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. నీ కృప చూపమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. నీకు స్తోత్రాలు తండ్రి. ప్రభు మా కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. మా కుటుంబాల పైన వేలుచున్న సైతాను దురాత్మ అంధకారపు సేకడ శక్తులను యేసు నామములో లయపరచండి ప్రభు. నైనా పగ తీర్చుకుంటూ నా పని నీవు లేఖనాలు చెలవిస్తున్నాయి ప్రభు. అవును తండ్రి, మా తలంపులను, మా ఆలోచనలను ప్రభు, మా ఆలోచనలో ఉన్న తండ్రి నాయనా ఆ యొక్క ప్రభు పగను ప్రభువనైనా ఎవరైతే ప్రభువనైనా దుష్టుడు సంహరింపబడాలని మేము ఆశపడుచున్నాము తండ్రి. అటువంటి దుష్టులను ప్రభు మీరే శిక్షించని ప్రభు, మీరే తండ్రి నాయనా సంహరించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. నీకు స్తోత్రాలు తండ్రి నాయనా. ఓ తండ్రి, ఎన్నిసార్లు గద్దించినను ఓ లోబడిన వాడు హఠాత్తుగా నాయనా నాశనమగునని నీ వాక్యం చదివిస్తుంది ప్రభు. నీకు స్తోత్రాలు. ఓ ప్రతి కార్యాన్ని మీరే నెరవేర్చండి, మీరే జరిగించండి ప్రభు. నీకు స్తోత్రాలు. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభు. నీకు స్తోత్రములు తండ్రి. మేము ఇచ్చున్న ప్రతి మార్గంలోనూ, మేము చేయుచున్న ప్రతి పనిలోనూ సఫలాన్ని దయచేయండి ప్రభు, విజయాన్ని దయచే ప్రభు. నీ కృప మాకు తోడుగా ఉంచండి, ఎల్లప్పుడూ దీవించండి, ఆశీర్వదించండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.